కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉమ్మడి నల్గొండ ప్రజల బలం బలగం కోమటిరెడ్డి. ఈ పేరు వింటే చాలు ఆ ప్రాంత ప్రజలకి ఎక్కడ లేని ధైర్యం. కష్టం వచ్చినా బాధ వచ్చినా అన్న అంటే చాలు వారి సమస్యలను క్షణాల్లో మాయం చేస్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాదు ప్రజా అవసరాలకు ఎంత త్యాగమైనా చేస్తూ బడా నేతలకు కూడా సవాలు విసురుతాడు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కోమటిరెడ్డి కీలకం కాదు, జాతీయ స్థాయిలో కూడా ఆయన పవరే వేరే లెవెల్. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నేడు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతగా ఎదిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాణం ఎందరికో ఇన్స్పిరేషన్. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఆపద ఉన్న వాళ్లకు భరోసాగా మారాడు. దాదాపు 10 ఏళ్ల కాలం పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. కాంగ్రెస్ కి నమ్మిన వ్యక్తి, కాంగ్రెస్ ని నమ్ముకున్న వ్యక్తి కోమటిరెడ్డి. సింపుల్ గా చెప్పాలంటే నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి, కోమటిరెడ్డి అంటే నల్గొండ జిల్లా అనే అంతలాగా ఆ జిల్లాపై తన ముద్ర వేశారు. మరి ఓ విద్యార్థి సంఘ నాయకుడి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవిత రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది ఒక్కసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ప్రముఖుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1963 మే 23న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్మల్ల గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పాపిరెడ్డి వ్యవసాయం చేసేవారు. పాపిరెడ్డికి 9 మంది సంతానం కాగా వెంకటరెడ్డి 8వ వాడు. హైదరాబాద్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం సిబిఐటి కాలేజీ నుంచి 1986లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీర్ ను పూర్తి చేశారు. ఆయన కాలేజీ రోజుల్లో నుంచి మంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. 1986లో జిల్లా ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర స్థాయిలో కీలక నేతల్లో ఒకరిగా మారారు. ఇంకా చెప్పాలంటే ఒకానొక దశలో సీఎం అభ్యర్థి రేసులో కోమటిరెడ్డి కూడా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999, 2004, 2009, 2014 వరుసగా 4 సార్లు నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2018 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో వెంకటరెడ్డి ఓడారు. అనంతరం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. నల్గొండ నియోజకవర్గ చరిత్రలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాపై కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి పట్టు ఉంది. ఆ జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ వారికి గట్టి పట్టుంది కూడా. వారి అండతో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని స్నేహితుడిగా వారికి ఉండేవారు. ఆయన వెంటే వెంకటరెడ్డికి ఎనలేని అభిమానం కూడా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తొలిసారి మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టారు. తొలిసారి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలను పర్యవేక్షించారు. ఇక 2009లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రులు మారారు. ఆ తర్వాత వచ్చిన రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ వెంకటరెడ్డి పనిచేశారు. అయితే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2011లో ఆయన తన తండ్రి పదవిని రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారు. పోరాడి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక తెలంగాణ ఉద్యమంలో భాగంగా కోమటిరెడ్డి 2011 అక్టోబర్లో శాసనసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇలా తన వ్యక్తిగత అవసరాల కన్నా సమాజ అవసరాలకు అనుగుణంగా రాజకీయాలను చేస్తూ నల్గొండ వ్యాప్తంగా భారీ ఇమేజ్ను సంపాదించుకున్నారు.